హలో ఫ్రెండ్స్, మనం గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి జతపరచడం ఇచ్చారు. గవర్నర్ జనరల్ ఇచ్చారు. వాళ్ళకి రిలేటెడ్‌గా ట్రీటీ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. సో, మనకి గవర్నర్ జనరల్స్ అనే టాపిక్ మనం చూసుకుంటే, ఏ గవర్నర్ జనరల్స్ టైంలో ఏమేం జరిగింది అనే ఒక బేసిక్ ఐడియా ఉంటే మనకి ఈ క్వెషన్ ఆన్సర్ చేయొచ్చు. లేదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రైజ్ ఇన్ ఇండియా అంటే ఎలా కన్సాలిడేట్ చేసింది ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ. మనకి కార్నాటిక్ వార్స్ కావచ్చు, ఆంగ్లో మరాఠా వార్స్ కావచ్చు, ఆంగ్లో సిక్ వార్స్ కావచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఆ వార్స్ అనేవి ఏ ట్రీటీతో ఎండ్ అయ్యాయి అని ఒక ఐడియా ఉన్నా కూడా మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. మనం చూద్దాం. సో, వారన్ హేస్టింగ్స్ వచ్చి మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరని అడిగితే వారన్ హేస్టింగ్స్ అనమాట. వారన్ హేస్టింగ్స్ అనేది వారన్ హేస్టింగ్స్ టైంలో మనకి ట్రీటీ ఆఫ్ సెల్బాయ్ అనేది జరిగింది. ఇది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ని ఎండ్ చేసింది అనమాట. సో అది ట్రీటీ ఆఫ్ సెల్బాయ్. తర్వాత వచ్చేంటి లార్డ్ హార్డింగ్స్ 1 వచ్చేటప్పటికి మనకి ట్రీటీ ఆఫ్ లాహోర్ జరిగింది 1846లో. ఇది వచ్చేంటి ఫస్ట్ ఆంగ్లో సిక్ వారు ఎండ్ చేసింది అనమాట. ఇది లార్డ్ హార్డింగ్స్ 1 ట్రీటీ ఆఫ్ లాహోర్. ట్రీటీ ఆఫ్ సెల్బాయ్ వచ్చి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారు. ట్రీటీ ఆఫ్ లాహోర్ వచ్చి ఫస్ట్ ఆంగ్లో సిక్ వారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, లార్డ్ మింటో 1 అనమాట. ట్రీటీ ఆఫ్ అమృత్సర్. ఇది ఏ వార్ని ఎండ్ చేసేది కాదు. ఇదేంటంటే మనకి ఒక స్ట్రాంగ్ కింగ్ వస్తారనమాట సిక్స్ నుంచి. ఆయనే మహారాజా రంజిత్ సింగ్. ఈ మహారాజా రంజిత్ సింగ్ని మనకి బ్రిటిషర్స్ కూడా, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సావరన్ రూలర్గా రికగ్నైజ్ చేస్తుంది. దానికే ఇది ట్రీటీ ఆఫ్ అమృత్సర్ లార్డ్ మింటో 1 టైంలో 1809లో. సో అది చూసుకొని లాస్ట్ది ట్రీటీ ఆఫ్ బైసెన్ వచ్చి ఇది మనకి మరాఠా ఎంపైరు ఇంకా జస్ట్ సబ్సిడరీ అలయన్స్ని అగ్రీ చేసినట్టు అయిపోతుంది అనమాట. బాజీరావ్ 2 అండ్ లార్డ్ వెల్లెస్లీ ఇది ట్రీటీ ఆఫ్ బైసెన్ని చేసుకుంటారనమాట. ఇది మనకి మరాఠా లాస్ట్ దేర్ ప్రాక్టికల్ ఇండిపెండెన్స్, వాళ్ళ స్వాతంత్రం అనేది కోల్పోతుంది ఈ ట్రీటీ ద్వారా. బాజీరావ్ 2 నియర్లీ యాక్సెప్ట్ చేసినట్టే, సబ్సిడరీ అలయన్స్ని యాక్సెప్ట్ చేసినట్టే. మనకి సబ్సిడరీ అలయన్స్ అని గుర్తు రాగానే మనకి గుర్తు రావాల్సింది లార్డ్ వెల్లెస్లీ. సో అట్లా మనకి ట్రీటీ ఆఫ్ బాసిన్. సో మనకి ఇవన్నీ ఒక ఐడియా ఉంటే వీటిలో కొన్ని తెలిసినా కానీ మనం మ్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నాం వారన్ హేస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ట్రీటీ ఆఫ్ సెల్బై ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ని ఎండ్ చేస్తుంది. నెక్స్ట్ లార్డ్ వెలస్లీ వచ్చి మనకేంటి సబ్సిడరీ అలయన్స్ గుర్తురాలు. ట్రీటీ ఆఫ్ బైసెన్ బాజీరావ్ 2 ఇతను ఒక వీక్ అనే చెప్పాలి. ఇతను పేష్వాషిప్ కోసం దీన్ని ట్రీటీ చేసుకుంటాడనమాట, ట్రీటీ ఆఫ్ బైసెన్. నెక్స్ట్ లార్డ్ మింటో 1 ఇది వచ్చి వార్స్ సంబంధించింది కాదు, ఒక స్ట్రాంగ్ రూరల్ మనకి తెలిసిందే, మహారాజా రంజిత్ సింగ్. ట్రీటీ ఆఫ్ అమృత్సర్. నెక్స్ట్ లార్డ్ హార్డింగ్స్ 1 వచ్చి ట్రీటీ ఆఫ్ లాహోర్. సో అది మనకి సోర్స్ వచ్చి ఇవన్నీ మనం ఆన్లైన్లో చూసుకుంటే నీట్గా వస్తాయి గవర్నర్ జనరల్స్ గురించి. లేదంటే మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్లో ఒక చాప్టర్ ఉంటుంది, గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్ అని చెప్పి. ప్రతి ఒక్క గవర్నర్ జనరల్ వైస్ రాయ్ గురించి మనకి నీట్గా వాళ్ళ టైంలో ఏమేం జరిగాయి అని ఉంటుంది. అవన్నీ ఒకసారి చూసుకోండి, మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా నీట్గా ఉంటుంది. గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, చూసుకోండి, లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత మనకి మహారాజా రంజిత్ సింగ్ గారి గురించి చూసుకుంటే మనకి ఈయన స్ట్రాంగ్ రూలర్ అనమాట. సిక్స్లోనే మనకి 1801లో మనకి మహారాజాగా ప్రకటించుకుంటారు. సిక్ స్టేట్ని ఏర్పాటు చేస్తారనమాట
ఫస్ట్ 6 స్టేట్‌ని. సుకర్చెకియా క్లాన్ మిసైల్స్ అని ఉంటాయి. మిసైల్స్ నుంచి సుకర్చెకియా మిసైల్ నుంచి మన మహారాజా రంజిత్ సింగ్ వచ్చి మిగిలిన అప్పుడు 12 మిసైల్స్ ఉంటాయి. వాటిలన్నిటిని కంబైన్ చేసి మనకి ఒక 6 స్టేట్‌ని స్థాపించి దానికి మహారాజాగా ప్రకటించుకుంటారు. సో మనకి ఈయన స్ట్రాంగ్ లీడర్ అండ్ కల్చరల్లీ మ్యాగ్ననస్ అనమాట. సిఖ్స్ కానీ, హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరికీ ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఈక్వల్ రైట్స్ కూడా ఇచ్చాయన్నమాట. మనకి ఆఫ్ఘాన్స్ని ఎదుర్కొంది ఎవరంటే మహారాజా రంజిత్ సింగ్. థర్డ్ ఆఫ్ఘాన్ ఇన్వేజన్ని మనని ఎదుర్కొంటారనమాట. జమన్ షాని ఎదుర్కొని మనకి ఒక స్ట్రాంగ్ 6 స్టేట్ని స్థాపిస్తారు. కోహినూర్ డైమండ్ కూడా ఉంటుంది మన రంజిత్ సింగ్ గారి దగ్గర. సో మహారాజా రంజిత్ సింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.